Daily. Taste the Daily. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబరాలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. నేడు హైదరాబాద్ శివార్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం హన్మకొండలోని చారిత్రక 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక 1000 స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బతుకమ్మ ఆరంభ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం 22న హైదరాబాద్లోని శిల్పారామం, మహబూబ్ నగర్లోని పిల్లలమరి వద్ద సంబరాలు నిర్వహించనున్నారు. 23న నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో, 24న భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్లో వేడుకలుంటాయి. 25న భద్రాచలం, ఆలంపూర్, జోగులాంబ ఆలయాల్లో పండుగ చేయనున్నారు. 26న నిజామాబాద్లోని అలీసాగర్, మెదక్, ఆదిలాబాద్లో సంబరాలు నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. 27వ తేదీన ఉదయం నెక్లెస్ రోడ్లో మహిళల బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటీ కారిడార్లో బతుకమ్మ కార్నివాల్ నిర్వహిస్తారు. 28న నగరంలోని ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మ, 10,000 మందికి పైగా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా భారీ వేడుకలు నిర్వహించనున్నారు. 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, స్వయం సహాయక సంఘాలతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతంలో బతుకమ్మ వేడుకలుంటాయి. 30న ట్యాంక్ బండ్పై గ్రాండ్ గా ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ల ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్ పై 3D మ్యాప్ లేజర్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్గాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించింది. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ స్పందన. ఇవాళ బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పూలతో పూజించే పండుగ బతుకమ్మ తెలంగాణలో నేటి నుంచి 9 రోజుల పాటు కూడా వైభవపేతంగా కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ. ఇలా ఎంగిలి పూల బతుకమ్మకు సంబంధించి మనం ఒకసారి దీని ప్రాధాన్యత చూసుకుంటే, మనకు ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు కూడా జరిగే మహోన్నత వేడుకగా దీన్ని చెప్పుకోవచ్చు. మొదటి రోజైన అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. సాధారణంగా మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ మొదలవుతుంది. ఆనాటి నుండి ఇంటి యజమానికి, అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేయని వాళ్ళు పెద్దల పేరిట బ్రాహ్మణుడికి వంట సామాగ్రిని ఇస్తారు. ఈ సందర్భంగా పెద్దలకు ప్రతీకగా పెసరపప్పు, గారెలు, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం గుమ్మంలో నీళ్లు చల్లి ముగ్గులు పెడతారు. ఉదయాన తెచ్చుకున్నటువంటి తంగేడు పూలు, గుమ్మడి పూలు, గునుగు పూలతో తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మగా పేర్చుతారు. వీధిలోని వారంతా బతుకమ్మ ఆడుతారు. ఉదయం నానబెట్టినటువంటి పెసరపప్పు, దోసకాయ ముక్కలు నైవేద్యంగా అమ్మవారికి పెట్టేటువంటి సంస్కృతి ఉంటుంది. పెద్దలకు పెట్టగా మిగిలింది ఎంగిలి పప్పుగా భోజన అనంతరం పేర్చే బతుకమ్మగా దీనిని ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. వాటి నుంచి మొదలయ్యేటువంటి బతుకమ్మ సందడి తెలంగాణ వ్యాప్తంగా కూడా 9 రోజుల పాటు వైభవపేతంగా కూడా కొనసాగుతుంది.
అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసింది. ఏ ప్రాంతాల్లో కూడా బతుకమ్మను ఏ రోజు ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ఒక షెడ్యూల్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో బతుకమ్మ ప్రధానంగా మొదటి రోజు ఇవాళ చారిత్రక 1000 స్తంభాల గుడి సర్వంగా సుందరంగా ముస్తాబైంది. పర్యాటక శాఖ మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బతుకమ్మ వేడుకల్లో ఇవాళ పాల్గొంటారు. మొత్తానికి ఇవాళ అంగిలి పూలతోటి బతుకమ్మ ప్రారంభం అవుతుంది. ఇక షెడ్యూల్ ప్రకారంగా మనం చూసుకుంటే అంటే రేపు నుంచి హైదరాబాద్ లో శిల్పారామ, మహబూబ్ నగర్ లోని పిల్లల మరి వద్ద సంబరాలు నిర్వహించనున్నారు. 23న నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో, 24న భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ నగరం సెంటర్ లో కూడా వేడుకలు కొనసాగనున్నాయి. 25న భద్రాచలం, అలంపూర్, జోగులాంబ ఆలయాల్లో పండుగ చేయనున్నారు. ఇక 26న నిజామాబాద్ జిల్లా ఆలీసాగర్, మెదక్, ఆదిలాబాద్ లో సంబరాలు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తారు. 27వ తేదీన ఉదయం నెక్లెస్ రోడ్డులో మహిళలు బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటీ కారిడార్ లో బతుకమ్మ కార్నివాల్ నిర్వహిస్తారు. 28న నగరంలోని ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మ 10,000 మందికి పైగా కూడా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా భారీ వేడుకలు నిర్వహించనున్నారు. ఇక 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, స్వయం సహాయక సంఘాలతో కార్యక్రమాలు చేపడుతున్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్, సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు కొనసాగనున్నాయి. 30న ట్యాంక్ బండ్ పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ల ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, జపానీల ప్రదర్శన, సెక్రటరేట్ పై 3D మ్యాప్ లేజర్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్ స్టేట్ అండ్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంపెయిన్ కొనసాగనుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటేలా ఈ బతుకమ్మ కార్యక్రమాలు రూపొందించారు. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేసింది. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అటు మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పి The person you are speaking with has put you. Thank you, Rakesh. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబరాలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. నేడు హైదరాబాద్ శివార్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం హన్మకొండలోని చారిత్రక 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక 1000 స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బతుకమ్మ ఆరంభ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం 22న హైదరాబాద్లోని శిల్పారామం, మహబూబ్ నగర్లోని పిల్లల మది వద్ద సంబరాలు నిర్వహించనున్నారు. 23న నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో, 24న భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్లో వేడుకలుంటాయి. 25న భద్రాచలం, అలంపూర్, జోగులాంబ ఆలయాల్లో పండుగ చేయనున్నారు.
26న నిజామాబాద్ లోని అలీసాగర్, మెదక్, ఆదిలాబాద్ లో సంబరాలు నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. 27వ తేదీన ఉదయం నెక్లెస్ రోడ్ లో మహిళల బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటీ కారిడార్ లో బతుకమ్మ కార్నివాల్ నిర్వహిస్తారు. 28న నగరంలోని ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మ, 10,000 మందికి పైగా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా భారీ వేడుకలు నిర్వహించనున్నారు. ఇరవై 29వ పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, స్వయం సహాయక సంఘాలతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో బతుకమ్మ వేడుకలుంటాయి. 30న ట్యాంక్ బండ్ పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ల ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్ పై 3D మ్యాప్ లేజర్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిపి ఏకత్వ స్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించింది. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది.